అందరికీ శుభోదయం. చాలా రోజుల తర్వాత నేను మీ క్లాస్‌కి మళ్ళీ తీసుకోవడం జరిగింది. కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు వెన్యూ వేరు, ఇప్పుడు వెన్యూ వేరు. ఈ వెన్యూ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు క్లాసు స్కూల్‌లో చెప్పేవాడిని. సో, ఇక్కడ సెటప్ ఇవన్నీ కూడా కొన్ని ఎక్విప్‌మెంట్స్ కొనుక్కోవడం, అట్లా నెట్ కనెక్షన్ తీసుకోవడం ఇదంతా కూడా కొద్దిగా లేట్ అయింది బాగా. అయితే ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్‌గా క్లాస్ ఉంది. ఇంతకుముందు క్లాస్‌లాగే ఈ క్లాస్‌లో కూడా మీరు ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎన్ఎంఎంఎస్ క్లాస్‌ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు ఇంక ఎన్ఎంఎంఎస్ క్లాస్ వస్తుంది. అట్లే కొద్ది రోజుల తర్వాత మన రెగ్యులర్ క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ క్లాస్ సంబంధించి మనం స్టాటిస్టిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. స్టాటిస్టిక్స్ డిస్కస్ చేసే ముందు రెగ్యులర్ క్లాస్‌లో ఆల్రెడీ స్టాటిస్టిక్స్‌ని డిస్కస్ చేశాం. సో, ఆ టాపిక్‌ని నేను చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ టాపిక్‌ని చూసుకొని ఇక్కడ రండి. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్మూత్‌గా డిస్కస్ చేయడం జరిగింది. రెగ్యులర్ క్లాస్ కాబట్టి చాలా ఎక్కువ టైం కూడా తీసుకొని డిస్కస్ చేశాం. ఇది ఎన్ఎంఎస్ క్లాస్ కనుక కొద్దిగా ఫాస్ట్‌గా, కొద్దిగా బ్రీఫ్‌గా డిస్కస్ చేయాల్సుంటుంది. మనం బిట్ టైప్ డిస్కస్ చేయాల్సుంటది కాబట్టి, ఆ క్లాస్ వినుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. విన్నోళ్ళు ఆ క్లాస్ వినండి ముందుగా. ఆ తర్వాత ఈ క్లాస్ వినండి. ఓకే. ఇక్కడ చాలా బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తూ వద్దాం. స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఆయిలర్ ఫిషర్‌ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌గా చెప్పుకుంటాం. ఇతను బ్రిటిష్ స్టాటిస్టిషియన్. ఆహ్, తర్వాత రొనాల్డ్ ఆయిలర్ ఫిషర్ ప్రపంచ స్థాయిలో స్టాటిస్టిక్స్‌లో ఎనలేని కృషి చేశారు. అందుకని అతను ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌గా ప్రపంచ స్థాయిలో మనం పిలుచుకుంటున్నాం. అదే స్థాయిలో భారతదేశంలో పీసీ మహలోబినిస్ అనే అతను కూడా చాలా కృషి చేశారు కనుక అతను ఇండియన్ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి దానిలో ఫాదర్‌గా అంటే చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే పీసీ మహలోబినిస్ అని చెప్పుకుంటాం. అట్లా స్టాటిస్టిక్స్ సంబంధించి ఆహ్, ఆ వర్డ్ ఎట్లా వచ్చింది? దానికి ఆరిజిన్ ఏంది అంటే, ఒక 3 వర్డ్స్ ముఖ్యంగా చెప్తూ ఉంటారు. స్టాటిస్టికా లాటిన్ వర్డ్, అట్లే స్టాటిస్టిక్ జర్మన్ వర్డ్, స్టాటిక్యూస్ ఫ్రెంచ్ వర్డ్. ఈ 3 వర్డ్స్ నుంచి స్టాటిస్టిక్స్ అనే పదం జనరేట్ అయింది అని అను అంటుంటారు. అట్లే ఈ 3 వర్డ్స్‌కి సంబంధించినటువంటి అర్థం ఎట్లుంటుందంటే కింగ్‌డమ్ అనే విధంగా అర్థం వస్తుంది. అంటే రాజ్యము, దానికి సంబంధించిన గణాంకాలు అనే విధంగా అర్థం వస్తుంది. రాజ్యము, సామ్రాజ్యం అనే విధంగా అర్థం వస్తుంది. సో, ఇది స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి వర్డ్ సంబంధించినటువంటి ఆరిజిన్ అనమాట. అట్లే స్టాటిస్టిక్స్‌ని మనం 2 రకాలుగా డిఫరెంట్ సెన్సెస్‌లో మనం వాడుతుంటాం. అంటే సింగులర్‌గా వాడతాం. అట్లే ప్లూరల్‌గా వాడతాం. సింగులర్‌గా ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక సమస్యను మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆ సమస్యను పూర్తిగా మనం దానికి సంబంధించిన గణాంకాలు డిస్కస్ చేస్తున్నప్పుడు ఆహ్, దాన్ని పూర్తిగా చూసినట్టయితే ఆహ్, దాన్ని సింగులర్‌గా మనం భావించొచ్చు. దాని గణాంకాలకు సంబంధించి ఆ ప్రాబ్లమ్ మొత్తం మనం హోల్‌గా మనం తీసుకున్నప్పుడు దాన్ని సింగులర్‌గా భావించొచ్చు. అట్లే ప్లూరల్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్‌లోకి లోతుగా ఎళ్లి దాంట్లో ఉండే న్యూమెరికల్ డేటాని మనం పరిశీలించినప్పుడు దా దాంట్లో ఉండే గణాంకాలు కూడా స్టాటిస్టిక్స్ కిందకే వస్తాయి గనక, అక్కడ న్యూమెరికల్ డేటా చాలా ఎక్కువుంటుంది కాబట్టి, మనం అక్కడ స్టాటిస్టిక్స్‌ని ప్లూరల్‌గా భావించొచ్చు. సో, ప్రాబ్లమ్ మొత్తం మనం కలిపి చూస్తున్నప్పుడు స్టాటిస్టిక్స్ సింగులర్‌గా కనిపిస్తుంది. దాని లోపలికెళ్ళేసి డేటాను మనం డిస్కస్ చేస్తున్నప్పుడు డేటా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ ప్లూరల్‌గా కనిపిస్తుంది. అట్లే స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది? స్టాటిస్టిక్స్ వల్ల మనం ఏం చేస్తామంటే, స్టాటిస్టిక్స్‌లో మెయిన్‌గా మనం చేసేది డేటాని కలెక్షన్ చేస్తాం. ఆ కలెక్షన్ చేసిన డేటాని క్లాసిఫికేషన్ చేస్తాం. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. అంటే తీసుకున్న కలెక్షన్ చేసిన డేటాని వర్గీకరిస్తాం. క్లాసిఫికేషన్ అంటే అట్లే దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా అంటే టేబుల్స్‌లో దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం. ఓకే. సో, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియోస్ కూడా చూడాలి. ద వర్డ్ డేటా మీన్స్ ఇన్ఫర్మేషన్ హ్మ్. ఆహ్, అకార్డింగ్ టు గివెన్ ఫ్యాక్ట్స్. అంటే వాస్తవ విషయాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని మనం డేటా అంటాం. డేటా అనేది ఇన్ఫర్మేషనే డిపెండ్స్ ఆన్ గివెన్ ఫ్యాక్ట్స్. సో, వాస్తవ విషయాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని మనం డేటా అంటే తెలుగులో దత్తాంశం అంటాం. అంటే డేటా అనేది జనరల్‌గా న్యూమరికల్ ఫిగర్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటాని 2 రకాలుగా మనం కలెక్ట్ చేస్తాం. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే డైరెక్ట్‌గా మనం ఇండివిడ్యువల్ నుంచి డేటాని డైరెక్ట్‌గా మనం కలెక్ట్ చేస్తున్నప్పుడు, ఆ డేటాని ప్రైమరీ డేటా అంటాం. అట్లా గాకుండా డేటాని ఇండివిడ్యువల్ నుంచి కాకుండా వెబ్‌సైట్స్ ద్వారా గానీ, లేదంటే న్యూస్ పేపర్స్ ద్వారా గానీ, టీవీ ఛానెల్స్ ద్వారా గానీ, లేదంటే ఏదో మీటింగుల ద్వారా గానీ, ఏదో సమాచారం ద్వారా గానీ ఆహ్, ఏదో మరొక రకంగా ఇండైరెక్ట్ వేలో మనం సమాచారాన్ని సేకరించినట్టయితే, అటువంటి సమాచారాన్ని సెకండరీ డేటా అంటాం. సెకండరీ డేటా. సో, 2 రకాల డేటాస్ ఉంటాయి. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. అట్లే అన్‌గ్రూప్డ్ డేటా. అన్‌గ్రూప్డ్ డేటా లేదా రా డేటా. అన్‌గ్రూప్డ్ డేటా లేదా రా డేటా అంటే మనం
డైరెక్ట్‌గా ఇండివిడ్యువల్ నుంచి డేటా కలెక్ట్ చేస్తాం గదా! అంటే కలెక్ట్ చేసినప్పుడు అసలు ఏమి క్లాసిఫికేషన్, అనాలిసిస్ ఏమి చేయకుండా మనం ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక రఫ్ పేపర్‌లో రాసుకుంటాం గదా! ఆ డేటాని మనం అన్‌గ్రూప్డ్ డేటా లేదా రా డేటా అంటాం. ఈ రా డేటాని మనం అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో ఆహ్, ఆ న్యూమరికల్ వాల్యూస్‌ని బట్టి మనం అరేంజ్ చేసినట్టయితే ఆ డేటాని అరే అని అంటాం. అరే అంటాం. ఆ డేటాని అరే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అట్లే రేంజ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాక్సిమం అండ్ మినిమమ్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ డేటా ఈస్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద గివెన్ డేటా. రేంజ్ అంటే ఏమి లేదు, చాలా సింపుల్. ఆ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిలో, ఆ ఇచ్చిన డేటాలో చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా! అబ్జర్వేషన్స్‌లో మాక్సిమం వాల్యూ నుంచి మినిమమ్ వాల్యూ మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే దాన్ని మనం రేంజ్ అని పిలుస్తాం. రేంజ్. సో, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమమ్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. మాక్సిమం మైనస్ మినిమమ్. అట్లే గ్రూప్ డేటా అంటే ఏంది? గ్రూప్ డేటా అంటే ఆహ్, అణుగ్రూప్ డేటాలో ఆల్రెడీ డిస్కస్ చేసాం రా డేటాని. ఆ రా డేటాని మనం గ్రూప్స్‌లో కన్వర్ట్ చేస్తే, రా డేటాని మనం క్లాసెస్ లేదా గ్రూప్స్‌లో గనక కన్వర్ట్ చేసినట్టయితే, అప్పుడు ఒక్కొక్క గ్రూప్‌ని క్లాస్ ఇంటర్వల్ అంటాం. ఆ డేటాని గ్రూప్ డేటా అంటాం. అర్థమైంది కదూ! వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. అట్లే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ అబ్జర్వేషన్ అక్యూర్స్ ఇన్ ఎ డేటా. డేటాలో ఒక అబ్జర్వేషన్ ఎన్ని సార్లొచ్చింది అనే దాన్ని ఆహ్, ఒక అబ్జర్వేషన్ ఎన్ని సార్లొచ్చింది లేదా ఒక క్లాస్‌లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ రెండిటిని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఒక డేటాలో అబ్జర్వేషన్ ఎన్ని సార్లొచ్చింది. అంటే అనుగ్రూప్ డేటా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు, ఆ అనుగ్రూప్ డేటాలో ఏం చేస్తాం? అబ్జర్వేషన్ దాని ఫ్రీక్వెన్సీ రాస్తాం. అప్పుడు ఆ అబ్జర్వేషన్ ఎన్ని సార్లొచ్చింది అనేది అక్కడ ఫ్రీక్వెన్సీ. అట్లా కాకుండా క్లాస్ ఇంటర్వల్స్ గ్రూప్‌లో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఒక క్లాస్‌లో ఈ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నుండాయి అనే దాన్ని మనం అక్కడ ఫ్రీక్వెన్సీ అంటాం. గ్రూప్ డేటాలో. సో, అనుగ్రూప్ డేటాలో ఈచ్ అబ్జర్వేషన్ ఎన్ని సార్లొచ్చింది అనేదాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. గ్రూప్ డేటాకొచ్చేటప్పటికి ఆ క్లాస్‌లో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నుండాయి అనే దాన్ని అక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ అని జెప్పి చెప్తాం. అట్లే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమి లేదు. డేటాని ఒక టాబులర్ అరేంజ్‌మెంట్. ఒక టేబుల్‌లో మనం అరేంజ్ చేసినట్టయితే ఫ్రీక్వెన్సీలు అంటే ప్రతి అబ్జర్వేషన్‌కి లేదా ప్రతి క్లాస్‌కి గాని, ప్రతి అబ్జర్వేషన్ గాని ఫ్రీక్వెన్సీని రాస్తూ ఒక టేబుల్ అరేంజ్‌మెంట్ చేసినట్టయితే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్తాం. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినటివే. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ వచ్చి 2 రకాలుంటాయి. ఇంక్లూజివ్ టేబుల్స్, ఎక్స్‌క్లూజివ్ టేబుల్స్. ఇంక్లూజివ్ ఫార్మ్స్, ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్స్. ఇంక్లూజివ్ ఫార్మ్స్ ఎట్లుంటాయంటే చూడండి ఇక్కడ 1-10 ఇచ్చాడు ఎగ్జాంపుల్ 1-10 అని. అట్లే 11-20 తర్వాత 21-30 ఇట్లా టేబుల్ ఎసేసుంటారు. పక్కన ఫ్రీక్వెన్సీ రాస్తాం. ఇది క్లాస్ ఇంటర్వల్స్, ఇది ఫ్రీక్వెన్సీ. ఇంక్లూజివ్ ఫార్మ్స్. ఏదో ఫ్రీక్వెన్సీ ఏదో రాసుంటాంలెండి. డాష్‌లు పెట్టేసాను. ఇది కూడా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. గ్రూప్ డేటాకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇది. అయితే ఇంక్లూజివ్ ఫార్మ్‌లో ఉంది. ఇంక్లూజివ్ ఫార్మ్‌లో ఉందని ఎందుకు చెప్పానంటే, నేను ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ తీసుకోండి 1-10 ఈ 1-10 తీసుకున్నప్పుడు అప్పర్ బౌండ్ అనేది ఇక్కడ లోయర్ బౌ అప్ సారీ ఇంక్లూజివ్ క్లాస్‌లో ఈ లీస్ట్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూస్‌ని ఏమంటామంటే లిమిట్స్ అంటాం. అంటే ఫస్ట్ 1 ఏమో లోయర్ లిమిట్ అంటాము. 10 ఏమో అప్పర్ లిమిట్ అంటాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌కి లోయర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 10. అట్లా సెకండ్ క్లాస్ ఇంటర్వల్ తీసుకోండి 11-20 ఇక్కడ లోయర్ లిమిట్ 11 అవుతుంది. అప్పర్ లిమిట్ 20 అవుతుంది. అయితే ఇక్కడ ఇంక్లూజివ్ క్లాస్ అని మనం ఎందుకు పిలవాల్సొచ్చింది అంటే, ప్రతి క్లాస్ ఇంటర్వల్‌లో ఉండే లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అదే క్లాస్‌కి చెందుతాయి. అంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ 1-10లో ఏమేమి అబ్జర్వేషన్స్ తీసుకుంటామంటే 1-10 వరకు ఇంక్లూడ్స్ 1 అండ్ 10. సో, 1, 10 కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి అంటే 1 అనే అబ్జర్వేషన్ వచ్చినా ఇదే ఇంటర్వల్‌లో రాయాలి. 10 వచ్చినా ఇదే ఇంటర్వల్‌లో రాయాలి. అట్లే ఇక్కడ 11-20లో 11 వచ్చినా ఇక్కడే రాయాలి. 20 వచ్చినా ఇక్కడే రాయాలి. 11-20 లోపలొచ్చినా అక్కడే రాయాలి. సెకండ్ ఇంటర్వల్‌లో రాయాలి. ఇవన్నీ ఇంతకుముందు రెగ్యులర్ క్లాస్‌లో చూడండి. సో, అందువల్ల ఇక్కడ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అదే క్లాస్‌కి చెందిన లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ 2 కూడా ఆహ్, అదే క్లాస్ ఏమంటాం ఇక్కడ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అదే క్లాస్‌కి చెందుతున్నాయి గనక, దీన్ని అంటే ఇంక్లూడ్ అవుతున్నాయి గనక, ఆ క్లాస్ సెంటర్‌లోకి ఇంక్లూడ్ అవుతున్నాయి గనక, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఇంక్లూడ్ అవుతున్నాయి గనక ఇంక్లూజివ్ ఫార్మ్ అని జెప్పాం. అట్లే దీన్ని లేదా డిస్కంటిన్యూయస్ ఫార్మ్ అని కూడా చెప్పుకుంటాం. దీనికి అపోజిట్‌గా ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్. ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్ అంటే ఎట్లుంటుందంటే ఇక్కడ ఇచ్చాడు.
0-10, 0-10, 10-20, 20-30 అట్లే పక్కన ఫ్రీక్వెన్సీ రాసాం. ఏదో రాసాం డాష్ పెట్టేసాను. ఇదొక టేబుల్. ఇది కూడా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబులే. క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ. అయితే ఇది ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్. ఎందుకనంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ మనం 0-10 తీసుకున్నప్పుడు అప్పర్ లిమిట్ ఈ క్లాస్‌కి చెందదు. లోయర్ లిమిట్ మాత్రమే చెందుతుంది. అట్లే సెకండ్ క్లాస్ తీసుకున్నప్పుడు అబ్జర్వేషన్స్ 10 నుంచి స్టార్ట్ అయ్యి 20 లోపల మాత్రమే దీంట్లో ఉంటాయి. 20 ఈ క్లాస్ ఇంటర్వల్‌కి చెందదు. అంటే 20 సెకండ్ క్లాస్ ఇంటర్వల్ 20 ఎక్స్‌క్లూడ్ అయింది. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌లో 10 ఎక్స్‌క్లూడ్ అయింది. అట్లే థర్డ్ క్లాస్ ఇంటర్వల్‌లో 30 ఎక్స్‌క్లూడ్ అయింది. ఇట్లా అప్పర్ లిమిట్ ఇక్కడ ఎక్స్‌క్లూడ్ అయింది కాబట్టి మనం వీటిని ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఇంటర్వల్స్ ఎట్లుంటాయంటే కంటిన్యూయస్‌గా ఉంటాయి. 10తో స్టాప్ అయ్యి 10తో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ 20తో స్టాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ 20తో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఉంటాయి. క్లాస్ ఇంటర్వల్స్ ఇక్కడేమో డిస్కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఉంటాయి. అట్లే ఇక్కడ ఇంక్లూజివ్ ఫార్మ్‌లో మనం లీస్ట్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూస్‌ని లిమిట్స్ అని పిలుస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్‌లో లీస్ట్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూస్‌ని మనం బౌండరీస్ అని పిలుస్తాం. బౌండరీస్ అని పిలుస్తాం. ఈ బౌండరీస్ యొక్క డిఫరెన్స్‌నే మనం లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ లెంత్ అని చెప్తున్నాం. ఈ బౌండ్ అంటే లోయర్ లిమిట్, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. ఇక్కడ 0ని లోయర్ బౌండరీ అంటాం. 10 వచ్చి అప్పర్ బౌండరీ అంటాం. వీటి యొక్క డిఫరెన్స్‌నే మనం క్లాస్ ఇంటర్వల్ లెంత్‌గా చెప్పుకుంటాం. ఓకేనా? క్లియర్. సపోజ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ లెంత్ అనుకోండి ఎంతొస్తుంది? ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్‌లో 0-10 కదా! ఎంతండి లెంత్? లెంత్ వచ్చి 10 - 0 అంటే 10. అంటే అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. అట్లా నంబర్ ఆఫ్ క్లాసెస్. అంటే మనం గ్రూప్ డేటాని ఆహ్, అన్‌గ్రూప్ డేటాను తీసుకొనేసి గ్రూప్‌లోకి గ్రూప్స్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే క్లాసెస్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అటువంటప్పుడు ఆహ్, ఎన్ని క్లాసెస్‌లో కన్వర్ట్ చేయాలి? ఎన్ని క్లాసెస్ తీసుకోవాలి? మొత్తం రా డేటాని ఎన్ని క్లాసెస్‌లో కన్వర్ట్ చేయాలి అంటే ఎట్లా కాలిక్యులేట్ చేస్తామంటే ఆ ఇచ్చిన అనుగ్రూప్ డేటా, ఆ రా డేటాలో ఉండేవంటి లీస్ట్ వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూ. ఆ డిఫరెన్స్ కనుక్కుంటాం. దాన్ని రేంజ్ అంటాం. ఆ రేంజ్‌ని క్లాస్ ఇంటర్వల్ సైజ్ అంటే మీకు ఎంత క్లాస్ ఇంటర్వల్ కావాలి? లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ ఎంత కావాలి? అనే దాన్ని బట్టి నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువ రావడమో, తక్కువ రావడమో జరుగుతుంది. అంటే క్లాస్ ఇంటర్వల్ సైజ్ మనం పెంచేసామనుకోండి. అంటే ఎక్కువ తీసుకున్నామనుకోండి. అప్పుడు నంబర్ ఆఫ్ క్లాసెస్ తక్కువొస్తాయి. క్లాస్ ఇంటర్వల్ సైజు తగ్గించామనుకోండి. నంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువొస్తాయి. సో, నంబర్ ఆఫ్ క్లాసెస్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. యాస్ వెల్ యాస్ రేంజ్ ఆల్సో. రేంజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. లెంత్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది. ఇదండి. అట్లే క్లాస్ లిమిట్స్. ఇవన్నీ డిస్కస్ చేసిన విషయాలు. ఇప్పుడే చెప్పాను. క్లాస్ లిమిట్స్ చెప్పేసాను. ఇంక్లూజివ్ ఫార్మ్‌లో అయితే లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూస్‌ని అంటే లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూస్‌ని మనం క్లాస్ లిమిట్స్ అని చెప్పుకుంటాం. లీస్ట్ వాల్యూనేమో లోయర్ లిమిట్ అని, హైయెస్ట్ వాల్యూనేమో అప్పర్ లిమిట్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా క్లాస్ బౌండరీ లేదా యాక్చువల్ క్లాస్ లిమిట్స్ ఆర్ ట్రూ క్లాస్ లిమిట్స్. ఇదేంటంటే ఎక్స్‌క్లూజివ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు లోయెస్ట్ వాల్యూని హ్మ్. లోయెస్ట్ వాల్యూని ఏమంటామంటే లోయర్ లోయర్ బౌండరీ అంటాం. హైయెస్ట్ వాల్యూని అప్పర్ బౌండరీ అంటాం. అప్పర్ బౌండరీ అంటాం. వీటిని ట్రూ క్లాస్ లిమిట్స్ అని, యాక్చువల్ క్లాస్ లిమిట్స్ అని, అట్లా క్లాస్ బౌండరీస్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పటిదాకా అర్థమైంది కదా! ఓకే. ఇక్కడ ఇక్కడ చూడండి ఇంక్లూజివ్ ఫార్మ్‌లో మనం ఈటినేమంటాము లీస్ట్ వాల్యూనేమో లోయర్ లిమిట్, గ్రేటెస్ట్ వాల్యూనొచ్చి అప్పర్ లిమిట్ అంటాం. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అంటాం. అయితే ఈ లిమిట్స్‌ని బౌండరీస్‌గా కన్వర్ట్ చేయడం. ఇంక్లూజివ్ ఫార్మ్‌ని ఎక్స్‌క్లూజివ్‌గా మనం కన్వర్ట్ చేసినప్పుడు ఈ లిమిట్స్ ఆటోమేటిక్‌గా ఏమవుతాయి బౌండరీస్ అయిపోతాయి. మరి ఇక్కడ అప్పర్ బౌండరీ ఆ సందర్భంలో మనం ఎట్లా కనుక్కోవాలంటే ఇక్కడ ఉండేటువంటి ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ లిమిట్, సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ లిమిట్. ఈ రెండిటి యొక్క యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ కనుక్కుంటే ఎంతొస్తుంది? ఇక్కడ 10 ఇక్కడ 11 ఉంది కదా! రెండిటిని యావరేజ్ చేయటం అంటే యావరేజ్ కనుక్కోవడం అంటే రెండిటిని ఈక్వల్ చేయటం. సో, 1 ఎక్స్‌ట్రా ఉంది. ఆ 1 ఏం చేయాలి? 0.5 10కి ఇస్తాం. ఆ 0.5 11 దగ్గర వదిలేస్తాం. అంటే 10.5 లేదా యావరేజ్ అంటే 10 + 11 21. 21/2 అంటే ఎంత? 10.5 అంటే ఇక్కడ అప్పర్ బౌండరీ ఏమవుద్దంటే 10.5 అవుతది.
మరి 10.5 ఎట్లొచ్చింది అంటే ఇక్కడ ఒకటి చెప్పాడు, వివరణ చెప్పాడు అదే. చూడండి. అప్పర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్, అప్పర్ బౌండరీ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఆర్ లోయర్ బౌండరీ ఆఫ్ ద సెకండ్ క్లాస్. ఎట్లొస్తుందంటే అప్పర్ బౌండరీ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ అంటే ఎట్లొస్తుందంటే అప్పర్ లిమిట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ప్లస్ లోయర్ లిమిట్ ఆఫ్ ద సెకండ్ క్లాస్. ఆ రెండిటి యొక్క యావరేజ్. యావరేజ్. తర్వాత దీన్నే మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ క్లాస్ సంబంధించి కూడా ఇది ఫస్ట్ క్లాస్ ఇది. సెకండ్ క్లాస్ సంబంధించి ఇది లోయర్ బౌండరీ అవుతది. 10.5 అనేది ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌కి అప్పర్ బౌండరీ అయింది. అదే వాల్యూ సెకండ్ క్లాస్ ఇంటర్వల్‌కి లోయర్ బౌండరీ అవుతుంది. అట్లే 20, 21 ఈ రెండిటికి ఎడ్ చేస్తామంటే యావరేజ్ కనుక్కుంటే ఎంతొస్తుంది? 20.5. 20.5. సో, ఇది కూడా 20.5 అవుతుంది. ఇంక ఈ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 20 ఉంటే 20.5 వచ్చిందిక్కడ. సో, ఇక్కడ 30 ఉంటే ఎంత రావాలి? వెరీ గుడ్. చాలా మంది చెప్తున్నారు. 30.5. అట్లే ఇక్కడ 11 ఉంటే 10.5 అయింది. అంటే 0.5 తగ్గింది. అక్కడే 21 ఉంటే ఇక్కడ 20.5 వచ్చింది. అంటే 0.5 తగ్గింది. ఇక్కడ 1 ఉంటే ఏం కావాలి? ఒక 0.5 లెస్ అయ్యి రావాలి. సో, ఇవి ఎట్లా కనుక్కున్నారు అనేది ఇక్కడ కింద వివరణ ఇచ్చాడు. దాన్ని ఒకసారి స్టడీ చేయండి. సో, ఇవేమో ఇంక్లూజివ్ క్లాసెస్ ఇవి. నేను వాటిని ఇంక్లూజివ్ క్లాసెస్‌ని ఎట్లా మార్చాను? ఎక్స్‌క్లూజివ్‌లోకి మార్చాను. ఒక్కోసారి మార్చాల్సిన అవసరం వస్తది. ఎందుకు మార్చాల్సిన అవసరం వస్తదంటే, ఒకవేళ ఏదైనా అబ్జర్వేషన్ 10కి, 11కి మధ్యలో ఉన్నప్పుడు, అది ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌కి చెందుతుందా? సెకండ్ క్లాస్ ఇంటర్వల్‌కి చెందుతుందా? అంటే, ఇంక్లూజివ్ క్లాసెస్‌లో ఏ ఇంటర్వల్‌కి చెందదు. ఆ 10.5 అట్ట గాలిలో ఉండిపోతుంది. మరి ఆ 10.5ని మనం దేంట్లో చేర్చాలి అనే ప్రశ్నొచ్చినప్పుడు, మనకు ప్రాబ్లమ్ అవుద్ది గనక, ఇబ్బంది అవుద్ది గనక, అటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఇంక్లూజివ్ ఫార్మ్ ఇచ్చినప్పుడు వాటిని ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్‌లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్‌లో 10.5 అన్నప్పుడు ఇప్పుడేం చేస్తాము? 10.5 ఎక్కడ ఉంటుంది? సెకండ్ క్లాస్ ఇంటర్వల్‌లో ఉంటుంది. ఈ ఇంటర్వల్‌లో ఉంటుంది. సో, ఏ ఒక్క డేటా మిస్ కాదు. ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్‌లో ఏ డేటా మిస్ అయ్యే అవకాశమే లేదు. కంటిన్యూయస్ ఫార్మ్ ఉంటది. ఇంక్లూజివ్ ఫార్మ్‌లో డిస్కంటిన్యూయస్ ఫార్మ్ ఉంటది. సో, ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి. ఈ విషయాలు ఇక్కడ చెప్పారు. అప్పర్ బౌండరీ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ లేదా లోయర్ బౌండరీ ఆఫ్ ద సెకండ్ క్లాస్ అంటే సూత్రం ఇచ్చాడు. వాటికి యావరేజ్ కనుక్కోవడం నేను చెప్పాను ఆల్రెడీ అక్కడ చేసి చూపించాను. అట్లే క్లాస్ మార్క్ లేదా మిడ్ వాల్యూ. అంటే మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు మిడ్ వాల్యూ గాని, క్లాస్ మార్క్ గాని మనకు అవసరం అవుతుంటది. అంటే ఇప్పుడు ఇది ఒక క్లాస్ తీసుకుందాం. ఒక ప్రాబ్లమ్ తీసుకున్నాం. ఇక్కడేదో ఫ్రీక్వెన్సీ ఉంది. ఏదో ఫ్రీక్వెన్సీ ఉందనుకుందాం. తర్వాత దీని మిడ్ వాల్యూ కావాలనుకుందాం. మిడ్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి? ఫ్రీక్వెన్సీ డాష్‌లో పెట్టేసానమ్మా. మిడ్ వాల్యూ అంటే జనరల్‌గా ఎక్స్ అయితే చూపిస్తూ ఉంటాం. ఓకే. మిడ్ వాల్యూ లేదా దీన్ని క్లాస్ మార్క్ అని కూడా అంటాం. మిడ్ వాల్యూ లేదా క్లాస్ మార్క్. మిడ్ వాల్యూ అన్నా, క్లాస్ మార్క్ అన్నా ఒకటే. సో, దీన్ని ఎట్లా కాలిక్యులేట్ చేస్తామంటే, ప్రతి క్లాస్ ఇంటర్వల్ సంబంధించి డైరెక్ట్‌గా మిడ్ వాల్యూ తీసుకోవడమే. ఎట్లా తీసుకుంటారు మిడ్ వాల్యూని? 0+10 అంటే యావరేజ్. లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ యొక్క యావరేజ్ అండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌కి సంబంధించి లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ వాటి యొక్క యావరేజ్ ఎంత? 0+10/2 అంటే 5 అయిపోయింది. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్‌కి మిడ్ వాల్యూ వచ్చేసింది. సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూ ఎట్లా? ఇది కనుక్కోవడం చాలా తేలిక. ఎందుకంటే ప్రతి క్లాస్ ఇంటర్వల్ లెంత్ ఇక్కడ సేమ్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ 5 ఎట్లొచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0కి అంటే లోయర్ బౌండరీకి 5 యాడ్ చేస్తే ఇదొచ్చింది. కాబట్టి సెకండ్ క్లాస్ ఇంటర్వల్‌లో ఉండే లోయర్ బౌండరీకి ఒక 5 యాడ్ చేస్తే సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూ వస్తుంది. అట్లా చూసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా మిడ్ వాల్యూ అంటే సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ యొక్క యావరేజ్ అంటే 10+20 30, 30/2 అంటే 15 అట్లనా చూసుకోవచ్చు. సో, 2 రకాలుగా. సో, ఇక్కడ సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూ 15గా వచ్చింది కదా! ఎట్లొచ్చిందంటే 10కి 5 యాడ్ చేసాం లేదా యావరేజ్ కనుక్కున్నాం. అట్లే థర్డ్ క్లాస్ ఇంటర్వల్ ఇక్కడ 20 ఉంది. దానికి 5 యాడ్ చేస్తే ఎంత? లోయర్ లిమిట్‌కి 20కి 5 యాడ్ చేస్తే 25. లేదా మిడ్ వాల్యూ కనుక్కోవడం ఎట్టా? 20 + 30 50. 50/2 అంటే దట్ ఈస్ 25. ఈ విధంగా మిడ్ వాల్యూస్ కనుక్కుంటాం. వీటినే క్లాస్ మార్క్ అని చెప్పి లేదా మిడ్ వాల్యూ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. జనరల్‌గా సింబల్ ఎక్స్ అయితే చూపిస్తూ ఉంటాం. సో, అదంతా కూడా ఇక్కడ చెప్పాడు. ఆహ్ ఎక్స్‌క్లూజివ్ క్లాసెస్‌లైనా, ఇంక్లూజివ్ క్లాసెస్‌లైనా మనం అదే పని చేస్తాం. ఓకే. తర్వాత క్లాస్ ఇంటర్వల్ సైజ్ విషయం నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బౌండరీస్ యొక్క డిఫరెన్స్‌ని మనం జనరల్‌గా లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అని చెప్తాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ లిమిట్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇక్కడ అండ్ కాదు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్ ఉంది కదా! ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ లిమిట్స్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ ఇంటర్వల్ సైజ్ ఎంత? 0-10 ఇవి బౌండరీస్ అండి. కంటిన్యూయస్ ఫార్మ్‌లో ఎక్స్‌క్లూజివ్ ఫార్మ్‌లో ఉన్నాయి కాబట్టి బౌండరీస్ అవుతాయి. దీని సైజ్ ఎంత అంటే 10.
అంటే దీని సైజ్ అయినా 10. ప్రతి క్లాస్ ఇంటర్వల్ సేమ్ సైజ్‌లో కలిగి ఉంది. క్లాస్ ఇంటర్వల్ సైజ్ వచ్చి లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అంటాం. లేదా సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అంటాం. అది 10గా ఉంది దీనికి. 10 అని రాసాం ఆల్రెడీ. సో, దీన్ని ఎన్ని రకాలుగా కాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఆహ్, ఇక్కడ ఒక ఒక రకమైతే మనం ఏం చెప్తున్నామంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ అన్నాం. అట్లా కాకుండా సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ బౌండరీ, ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ బౌండరీ. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ కూడా చెప్పుకోవచ్చు కదా! ఎందుకంటే ఈ 2 సేమ్ కాబట్టి. ఇది సేమ్ కాబట్టి ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. సో, డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ బౌండరీస్. డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ బౌండరీస్ అంటే కూడా నీకు 10 వచ్చిందిక్కడ. అట్లే డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ బౌండరీస్ అంటే కూడా 10 వచ్చింది. చూసారా? డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ బౌండరీస్ అన్న 10 వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ బౌండరీస్ అంటే కూడా అంటే ఏ సక్సెసివ్ క్లాస్ తీసుకోవాలి. పక్క క్లాసులు తీసుకోవాలి. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా. పక్క క్లాస్ సక్సెసివ్ క్లాసెస్ తీసుకోవాలి. సో, సక్సెసివ్ క్లాస్ సంబంధించి లోయర్ లోయర్ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ అయినా మనం క్లాస్ ఇంటర్వల్ లెంగ్త్‌గా తీసుకోవచ్చు. సక్సెసివ్ క్లాసెస్ సంబంధించి అప్పర్ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ అయినా మనం క్లాస్ ఇంటర్వల్ లెంగ్త్‌గా తీసుకోవచ్చు. లేదా ఒకే క్లాస్ ఇంటర్వల్ తీసుకున్నప్పుడు అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ అన్నా కూడా మనం క్లాస్ ఇంటర్వల్ సైజ్‌గా తీసుకోవచ్చు. ఇది 3 మార్గాలు. అట్లా ఇక్కడ మీరు గమనించండి. ఇది ఇంక్లూజివ్ క్లాసెస్. ఈ ఇంక్లూజివ్ క్లాసెస్‌లో డైరెక్ట్‌గా 1-10 అన్నప్పుడు ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ లెంగ్త్ మనం కనుక్కుంటే 10 - 9 వస్తుంది. 9 వస్తుంది. ఒకటి తక్కువ వస్తుందని చెప్పాను. ఇంతకుముందు రెగ్యులర్ క్లాస్‌లో చెప్పాను. సో, మనం కరెక్ట్‌గా రావాలి అంటే క్లాస్ ఇంటర్వల్ సైజ్‌గా యాక్యురేట్‌గా రావాలి అంటే మనం ఏం చేస్తాం లిమిట్స్‌ని బౌండరీస్‌గా మార్చి ఆ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ కనుక్కుంటాం. అంటే ఇక్కడ కనుక్కొని చూడండి ఇప్పుడు. ఇక్కడ బౌండరీస్‌గా మార్చాం కదా! 10.5 - 0.5. 10.5 నుంచి 0.5 తీస్తే ఎంత 10. సో, క్లాస్ ఇంటర్వల్ సైజ్ వచ్చి 10 వచ్చింది. ఇది కరెక్ట్. మరి అదే వాల్యూ మనం బౌండరీస్‌గా కన్వర్ట్ చేయకముందు ఎట్లా కనుక్కోవాలి? కన్వర్ట్ చేయకనే ఎట్లా కనుక్కోవాలి అంటే, ఇక్కడ గమనించండి. ఇంక్లూజివ్ ఫార్ములాని చూస్తున్నాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ లిమిట్ వచ్చి 1 ఉంది. సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోయర్ లిమిట్ వచ్చి 11 ఉంది. ఈ రెండిటి డిఫరెన్స్ ఎంత? 11 - 1. 11 - 1 అంటే 10. అంటే అట్లా కూడా చెప్పుకోవచ్చు. 11 - 1 అంటే సక్సెసివ్ క్లాసెస్ సంబంధించి లోయర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ అయినా క్లాస్ ఇంటర్వల్ లెంత్ అవుతుంది. సక్సెసివ్ క్లాస్ సంబంధించి లోయర్ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ అయినా కూడా క్లాస్ ఇంటర్వల్ సైజ్ అవుతుంది. అట్లే సక్సెసివ్ క్లాస్ సంబంధించి అప్పర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ 10, 20 ఉంది కదా! డిఫరెన్స్ 10. సో, సక్సెసివ్ క్లాస్ సంబంధించి అప్ హ్మ్. అప్పర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ లేదా అప్పర్ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ క్లాస్ ఇంటర్వల్ లెంత్ అవుతుంది. ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చండి. అదే ఇక్కడ వివరంగా చెప్పారు. దాన్ని మీరు ఒకసారి స్టడీ చేయండి. అంటే రకరకాలుగా క్లాస్ సైజ్‌ని మనం స్టడీ చేయొచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయర్ లిమిట్స్. డైరెక్ట్‌గా లోయర్ లిమిట్స్ అండి. అంటే ఇక్కడ సక్సెసివ్ అని లేదు. అది ఉండాలి కంపల్సరీ. లోయర్ లిమిట్స్ సక్సెసివ్ క్లాస్ సంబంధించి లోయర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్‌ని మనం క్లాస్ ఇంటర్వల్ సైజ్‌గా లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ చెప్పుకోవచ్చు. లేదా బౌండరీస్. అదేవిధంగా అప్పర్ లిమిట్స్ సక్సెసివ్ క్లాస్ సంబంధించి ఇక్కడ చెప్పాడు. ఆఫ్ ఎనీ 2 సక్సెసివ్. చివర చెప్పాడు. ఆఫ్ ఎనీ 2 సక్సెసివ్ క్లాసెస్. ఓకే. ఇదండి. చాలా రకాలుగా క్లాస్ ఇంటర్వల్ సైజ్‌ని కనుక్కోవచ్చు అని చెప్పాడు. దాన్నే మళ్ళీ ఇక్కడ రాశాడు. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన విషయాలే రాశాడు. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన విషయాలు. అయితే ఇక్కడ ఇంకొక రకంగా కూడా చెప్పాడు మళ్ళీ. మిడ్ వాల్యూ ఆఫ్ ద సెకండ్ క్లాస్ మైనస్ మిడ్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. చూడండి అది కూడా. ఇక్కడ మిడ్ వాల్యూస్ కనుక్కున్నాను కదా! ఇప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ చూడండి. మిడ్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ 5, మిడ్ వాల్యూ ఆఫ్ సెకండ్ క్లాస్ 15. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఎంత? 15 - 5 10. అంటే 2 సక్సెసివ్ క్లాసెస్ సంబంధించి మిడ్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ కూడా లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్ అవుతుంది. లేదా క్లాస్ ఇంటర్వల్ సైజ్ అవుతుంది. అనే విషయాన్ని ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది. సో, ఇన్ని రకాలుగా కనుక్కోవచ్చండి. సో, మనం ఇదంతా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే, మనం ప్రిపేర్ అయ్యేది ఎన్ఎంఎంఎస్ ఎంట్రన్స్‌కి రెగ్యులర్ క్లాస్ కాదు కాబట్టి, చాలా నిశితంగా పరిశీలించాలి. రకరకాలుగా మనం లాజికల్‌గా థింక్ చేయాలి. ఇఫ్ x is the mid value of the class and lower limit or lower boundary L, upper limit or upper boundary U, then x equal to L plus U. అది ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా! అంటే మిడ్ వాల్యూ ఎట్లా వస్తుంది? మిడ్ వాల్యూ ఎట్లొస్తుందంటే ఇంక్లూజివ్ క్లాస్ అండ్ ఎక్స్‌క్లూజివ్ క్లాస్ అని మనం మిడ్ వాల్యూ కనుక్కోవచ్చు. క్లాస్ సంబంధించి. అయితే మిడ్ వాల్యూలో లిమిట్ సంబంధించి అనుకోండి. లిమిట్ సంబంధించి అయితే లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ యావరేజ్ కనుక్కుంటాం. బౌండరీ సంబంధించి అయితే లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ యొక్క యావరేజ్ కనుక్కుంటాం.
యావరేజ్ ఎట్లా కనుక్కుంటారు? రెండిటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అంతే కదా! మిడ్ వాల్యూ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 లేదా లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 ఇట్లా కనుక్కుంటాం. సో, 2x ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్ ప్లస్ యూ. సో, ఇక్కడ ఎల్ ఈక్వల్ టు చెప్తే ఏమొస్తుంది? యూ ఇట్లా పోతే అపోజిట్ సైడ్ పోతే మైనస్ యూ అవుతుంది. 2x మైనస్ యూ. లేదా యూని అక్కడే ఉంచేసి ఎల్‌ని పంపిస్తే 2x మైనస్ ఎల్. ఈ విధంగా అప్పర్ లిమిట్‌కి, లోయర్ లిమిట్‌కి అదే విధంగా మిడ్ వాల్యూకి రిలేషన్ అండి. లిమిట్స్ అనుకోండి లేదా బౌండరీస్ అనుకోండి మీరు. సో, లిమిట్స్‌కి, మిడ్ వాల్యూకి లేదా లిమిట్స్‌కి, బౌండరీస్‌కి మధ్య ఉండే రిలేషన్స్ మనం డిస్కస్ చేసాం. ఇంతకుముందు కూడా వచ్చిన కాన్సెప్ట్ ఇది. అట్లే ఎక్స్ అనేది మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. ఎక్స్ అనేది ఒక క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ వాల్యూ అనుకుందాం. హెచ్ అనేది క్లాస్ ఇంటర్వల్ యొక్క సైజ్. అప్పుడు దాని యొక్క లోయర్ బౌండరీ ఎంత అవుతుందంటే లోయర్ బౌండరీ ఎంత అవుద్దంటే ఎల్ ఈక్వల్ టు ఆ క్లాస్ ఇంటర్వల్ సైజ్‌ని సగం చేసుకోవాలి. సగం చేసి మనం మిడ్ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేసేయాలి. లోయర్ బౌండరీ వస్తుంది. అదే మిడ్ వాల్యూకి ఆ సగాన్ని యాడ్ చేస్తే అప్పర్ బౌండరీ వస్తుంది. అంటే ఎల్, యు ఇక్కడ ఉంటుంది. మధ్యలో కదా ఎక్స్ ఉంటుంది. ఎక్స్ అంటే మిడ్ వాల్యూ. ఎక్స్ మిడిల్‌లో ఉంది. ఎక్స్ వచ్చి మిడిల్ వాల్యూ. మొత్తం సైజ్ ఎంత? ఎల్ నుంచి ఉండే లెంత్ వచ్చి హెచ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే లెంత్ వచ్చి హెచ్. దాన్ని సగం చేసాం. సగం చేస్తే ఎక్కడి దాకా వస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా h/2. ఇది కూడా h/2. సో, ఇక్కడ ఎక్స్‌లోంచి h/2 తీస్తే ఎల్ వస్తుంది. ఎక్స్‌కి h/2 యాడ్ చేస్తే యూ వస్తుంది. మామూలుగా నంబర్ లైన్ పైన అంతే కదా చేస్తాం. నంబర్ లైన్ పైనప్పుడు మనం ఇక్కడ నంబర్ లైన్ గీశాను. 0 అన్నాను, ఇది 1 అన్నాను, ఇది 2 అన్నాను. ఎట్లొచ్చింది? 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. లేదా ఈ 1 ఎట్టొస్తుంది? ఈ 2లోంచి 1 యూనిట్ తీసేస్తే 1 వచ్చింది. అంటే ఇటు వెనకొచ్చినప్పుడు తీసేయాలి. లేదా ముందుకొచ్చినప్పుడు 1 యాడ్ చేయాలి. అట్లే ఇక్కడ అంటే ఆ లెంగ్త్‌ని యాడ్ చేయాలి. ఈ లెంగ్త్ ఎంతుందంటే 1 యూనిట్ ఇది. ఇది 1 యూనిట్. 1 నుంచి 2 ఎట్లొచ్చిందంటే 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. అట్లే 2 నుంచి 1 ఎట్టొస్తుందంటే రివర్స్ పోయినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. 2లోంచి 1 తీసేస్తే. అట్లే ఇక్కడ కూడా చేసాం. ఎక్స్‌లోంచి h/2 తీసేస్తే ఎల్ వస్తుంది. ఎక్స్‌లోంచి ఎక్స్‌కి h/2 యాడ్ చేస్తే యూ వస్తుంది. ఇట్లా లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ లేదా లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ ఆ విధంగా మిడ్ వాల్యూ ఇచ్చినప్పుడు మిడ్ వాల్యూ, క్లాస్ ఇంటర్వల్ సైజ్ ఇచ్చినప్పుడు మనం అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ లేదా అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. అట్లే డేటాని డైనమిక్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తాం? జనరల్‌గా మనం చాలా డయాగ్రామ్స్‌లో చూపించాం. బార్ గ్రాఫ్స్ అని, అట్లే పిక్టోగ్రామ్స్ అని, పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్, ఫ్రీక్వెన్సీ కర్వ్స్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అంటే ఓజీ కర్వ్స్ వీటన్నిటిలో కూడా డేటాని మనం ప్రెజెంటేషన్ చేసి చూపించాం. ఇదంతా మనకు రెగ్యులర్ క్లాస్‌లో వచ్చింది. మీరక్కడ చూడొచ్చు. అట్లే సెంట్రల్ వాల్యూని మెజర్ చేయడానికి మనకు 3 రకాల వాల్యూస్ మనకు ఉపయోగపడ్డాయి. సెంట్రల్ వాల్యూ అంటే ఇచ్చిన డేటాలో ఉండే అన్ని అబ్జర్వేషన్స్‌ని ప్రభావితం చేసేటట్టుగా ఒక సెంట్రలైజ్డ్ వాల్యూని మనం మెజర్ చేయడానికి మనకు 3 రకాల మెజర్‌మెంట్స్ మనకు కనిపించాయి. మీను, మీడియన్, మోడ్. ఓకే. నెక్స్ట్ టైమ్ అయిపోయింది కదా! నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. మీను, మీడియన్, మోడ్ ఎట్లా కనుక్కోవాలి ఏందనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇప్పుడు దాకా ఓపికగా విన్నారు కదా! అందరికీ ధన్యవాదాలు. రేపు క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.